రాష్ట్రంలో ఇటీవలే జరిగిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఇప్పుడు సంచలనంగా మారింది. ఖమ్మం, వరంగల్, నల్గొండ ఎమ్మెల్సీ స్థానానికి జరిగిన బైపోల్లో భారీగా ధన ప్రవాహం జరిగినట్టు బట్టబయలైంది. కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న భారీగా డబ్బులు ఖర్చు పెట్టినట్టు వార్త బయటకు వచ్చింది. కాంగ్రెస్ కు అనుకూలంగా ఉన్న వ్యక్తులకు, నాయకులకు డబ్బులు ఇచ్చారాయన. ఓ వ్యక్తికి ఇచ్చిన డబ్బుల విషయంలో వివాదం చెలరేగడంతో ఇదంతా బయటపడింది. ఇందులో మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ డబ్బులకు సంబంధించి నల్గొండ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో పంచాయతీ పెట్టారు. స్వయంగా ఎస్ఐ నాగరాజు డబ్బుల విషయంలో సెటిల్మెంట్ చేశారు. ఇది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఎన్నికల్లో కోట్లాది రూపాయలు చేతులు మారుతోంటే ఎన్నికల అధికారులు ఏం చేస్తున్నారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రాష్ట్రంలో ఇటీవలే జరిగిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఇప్పుడు సంచలనంగా మారింది. ఖమ్మం, వరంగల్, నల్గొండ ఎమ్మెల్సీ స్థానానికి జరిగిన బైపోల్లో భారీగా ధన ప్రవాహం జరిగినట్టు బట్టబయలైంది. కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న భారీగా డబ్బులు ఖర్చు పెట్టినట్టుగా వార్త బయటకు వచ్చింది. కాంగ్రెస్ కు అనుకూలంగా ఉన్న వ్యక్తులకు, నాయకులకు డబ్బులు ఇచ్చారాయన. ఓ వ్యక్తికి ఇచ్చిన డబ్బుల విషయంలో వివాదం చెలరేగడంతో ఇదంతా బయటపడింది. ఇందులో మరో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే డబ్బులకు సంబంధించి నల్గొండ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో పంచాయతీ పెట్టారు. స్వయంగా ఎస్ఐ నాగరాజు ఈ డబ్బుల విషయంలో సెటిల్మెంట్ చేశారు. ఇది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఎన్నికల్లో కోట్లాది రూపాయలు చేతులు మారుతుంటే ఎన్నికల అధికారులు ఏం చేస్తున్నారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి వివరాలు మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ ప్రభాకర్ లైవ్ లో అందిస్తారు. ప్రభాకర్, చెప్పండి, అసలు ఎన్నికల్లో డబ్బులు పంచడమే తప్పు, ఇలా పోలీస్ స్టేషన్లో దానిపై పంచాయతీ పెట్టడాన్ని ఎలా చూడాలంటారు? సుష్మా, ఇప్పుడు రాష్ట్రంలో చాలా సంచలనంగా మారింది ఇష్యూ మీరు చెప్పినట్టుగా. ఎందుకంటే ఎలక్షన్లలో ధన ప్రవాహం జరుగుతుంది అనేది ఒక కామన్ థింగ్ అయిపోయింది. రెగ్యులర్గా ప్రచారం జరుగుతూ ఉంటుంది ప్రతిసారి ఎలక్షన్లో. కానీ ఇది చాలా ఏమంటారు కీలకమైన కేసు ఇది. ఎందుకు అంటే డబ్బులు పంచడానికి ఇచ్చిన డబ్బులు అందలేదు అని చెప్పేసి, వాళ్ళ ఓటర్లకు చేరలేదని చెప్పేసి మళ్ళీ వెళ్ళి వాళ్ళతో పంచాయతీ పెట్టుకోవడం, అది కూడా ఒక పోలీస్ స్టేషన్లో పంచాయతీ జరగడం అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఇష్యూ. ఇక్కడ ఈయన చింతపండు నవీన్ కుమార్ అలియాస్ తీన్మార్ మల్లన్న, ఈయన మొన్న ఎమ్మెల్సీ అయ్యారు. మొన్న కాంగ్రెస్ పార్టీ నుంచి ఈయన ఎమ్మెల్సీగా ఖమ్మం, నల్గొండ, వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ బైపోల్లో ఈయన ఎమ్మెల్సీగా గెలిచారు. అయితే దీనికి సంబంధించి ఈ బైపోల్కు సంబంధించి భారీగా డబ్బులు పంచిర్రు అనేది ఇప్పుడు వాళ్ళే ఒప్పుకున్నారు. స్వయంగా వాళ్ళ మనుషులే ఒప్పుకున్నారు. మనం ఆ వీడియోలు కూడా చూద్దాము. వాళ్ళ మనుషులే ఒప్పుకున్నారు. ఈయన ఏంటంటే ఆల్రెడీ గతంలో ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్ గతంలో జరిగినప్పుడు పోటీ చేశారు. ఇప్పుడు బైపోల్ జరిగింది. ఈ బైపోల్లో కూడా ఈయన ఖచ్చితంగా గెలవాలి. ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, ఈయన కాంగ్రెస్ అభ్యర్థి ఉన్నాడు కాబట్టి కాంగ్రెస్ నుంచి ఖచ్చితంగా గెలవాలి అనే పట్టుదలతోటి వీళ్ళు ఇప్పుడు ఎలక్షన్లో దిగారు. అయితే ఎలాగైనా గెలవాలనే దాంట్లో భారీగా డబ్బులు పంపిర్రు, భారీగా డబ్బులు పంచిర్రు అనేది ఇప్పుడు జరుగుతున్న ప్రచారం. ఆ ప్రచారానికి బలం చేకూరుస్తూ ఈ వీడియోలన్నీ బయటకు వచ్చినాయి. ఇప్పుడు ఈయన ఎవరు? ఈయన నల్గొండ 2 టౌన్ ఎస్ఐ, ఈయన నాగరాజు, నల్గొండ 2 టౌన్ ఎస్ఐ. ఇవన్నీ చూద్దాం, మనం ఇక మాట్లాడదాం. అయితే ఈ డబ్బుల వ్యవహారంలో ఈ తీన్మార్ మల్లన్న ఒక వ్యక్తికి డబ్బులు ఇచ్చిండు నల్గొండలో ఎవరు? శంకర్రావు అని ఓ వ్యక్తి. ఆయన గతంలో చాలా కాలంగా కాంగ్రెస్కి అనుకూలంగా ఉన్నాడు, ఒక జర్నలిస్ట్గా చెప్పుకుంటాడు. బట్ కాంగ్రెస్ అనుకూలంగా పనిచేస్తూ ఉంటాడు. ఆ జర్నలిస్టు కాంగ్రెస్కు నమ్మిన బంటు, అక్కడున్న కాంగ్రెస్ ముఖ్య నాయకులకు నమ్మిన బంటు. ఆయనకు తీన్మార్ మల్లన్న ఒక 60 లక్షలు ఇచ్చిండంట. 35 లక్షలు ఒకసారి, 25 లక్షలు ఒకసారి. నల్గొండకు సంబంధించిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఓట్లు వేయించుకోవడానికి, అక్కడ ఉన్న వాళ్ళకి డబ్బులు పంచడానికి ఈ శంకర్రావు అనే వ్యక్తికి ఈ తీన్మార్ మల్లన్న అనే వ్యక్తి, ఎందుకంటే ఈయన కూడా జర్నలిస్ట్గా చెప్పుకొని కాంగ్రెస్, బీజేపీ అన్ని తిరిగిండు, ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్నాడు. ఆ శంకర్రావు అనే వ్యక్తి కూడా కాంగ్రెస్కు సంబంధించిన వ్యక్తి కాబట్టి ఈయన ఏం చేసిండు, వీళ్ళ ముందు నుంచి వీళ్ళకి ఆర్థిక లావాదేవీలు ఉన్నాయి కాబట్టి ఆయనకు డబ్బులు ఇచ్చిండు. దాదాపు 60 లక్షలు ఇచ్చిండంట. ఆ 60 లక్షలు చేరలేదు, నేను అనుకున్న వాళ్ళకి చేరలేదు. ఎందుకు చేరలేదు? ఇంకొకటి ఎందుకంటే ఇష్యూ ఎక్కడ వచ్చింది అంటే
పోలింగ్ ఒక ముందు రోజు పోలింగ్ రోజు ఒక ప్రచారం బాగా వచ్చింది. ఎమ్మెల్సీ ఎలక్షన్లో బీఆర్ఎస్ పార్టీ గెలుస్తున్నది, కాంగ్రెస్ పార్టీ ఓడిపోతున్నది, తీన్మార్ మల్లన్న ఓడిపోతున్నాడు అనే ప్రచారం జరిగింది. దీంతో వీళ్ళు రివర్స్ ఎంక్వైరీ స్టార్ట్ చేసిరంట. ఈ తీన్మార్ మల్లన్న టీం, ఈయనకు పెద్ద టీం ఉంటుంది కదా రాష్ట్రం అంతటా, ఆ టీం ఏం చేసింది, రివర్స్ ఎంక్వైరీ స్టార్ట్ చేసిందంట. మనం మరి ఎన్ని డబ్బులు ఇచ్చినాం, ఎక్కడ పోయినాయి, మనం ఎందుకు ఓడిపోతాం, నల్గొండలు ఎందుకు ఓట్లు పడాయి మనకు అని చెప్పేసి వీళ్ళు ఎంక్వైరీ చేసిరంట. ఆ ఎంక్వైరీ చేస్తే అందులో బయటకు వచ్చింది ఏంటి అంటే, ఈయన శంకర్రావు, ఈ శంకర్రావు అనే వ్యక్తికి ఇచ్చిన డబ్బులు ఓటర్ల దగ్గరికి పోలేదు. ఈయన ఎవరికి, శంకర్రావుకి ఇస్తే శంకర్రావు అక్కడ ఉన్న లోకల్ లీడర్లకు ఇస్తాడు, ఆ లోకల్ లీడర్లు అక్కడ ఉన్న గ్రాడ్యుయేట్లకు ఇస్తారు, వాళ్ళకి ఇచ్చి ఓట్లు వేయించుకోవాలనేది వీళ్ళ ప్లాను. జస్ట్ దాంట్లో భాగంగా ఇస్తే అవి ప్రజలకు చేరలేదు, చేరకపోయేసరికి ఈ సమస్య వచ్చింది అన్నట్టు. దాంతో వీళ్ళు రచ్చ స్టార్ట్ చేసిరు. ఇంకా ఏం చేసిరు, పోలింగ్ రోజు ఈ వ్యక్తిని, శంకర్రావు అనే వ్యక్తిని తీసుకెళ్ళి ఒక ఫంక్షన్ హాల్లో పెట్టి బాగా కొట్టిరంట. ఎవరు, ఈ తీన్మార్ మల్లన్న టీం. ఆ తర్వాత పోలీస్ స్టేషన్కు తీసుకెళ్ళారు. ఈయన ఎప్పుడైతే ఎమ్మెల్సీగా గెలిచిన తర్వాత ఈ శంకర్రావు అనే వ్యక్తిని, నా 60 లక్షలు ఏవి, 60 లక్షల్లో 20 లక్షలేమో ఖర్చు అయిపోయినాయి, సో రిమైనింగ్ 40 లక్షలు ఏవి, ఆ 40 లక్షలు నాకు లెక్క చెప్పాలని చెప్పేసి ఈ వ్యక్తిని పోలీస్ స్టేషన్కు తీసుకెళ్ళారు. ఇక పోలీస్ స్టేషన్కు తీసుకెళ్ళి అక్కడ సినిమా స్టార్ట్ అయింది. ఇక యాక్చువల్ విషయం ఏంటి అంటే, ఒక ఎలక్షన్లో డబ్బులు పంచడమే తప్పు, డబ్బులు పంచొద్దు, దానికి ఒక ఎలక్షన్ కోడ్ ఉంటుంది, ఎలక్షన్ ఆఫీసర్లు దీని మీద తిరుగుతూ ఉంటారు, డబ్బులు పంచవద్దని చెప్పేసి చాలా పకడ్బందీ సెక్యూరిటీ ఉంటుంది. ఎక్కడ డబ్బులతో వెళ్ళినా అరెస్ట్ చేస్తారు, 50,000కు మించి తీసుకెళ్ళొద్దని చెప్తారు. బట్ ఇక్కడ 60 లక్షల రూపాయలు ఒక నియోజకవర్గంలోని ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళినాయి. అంటే ఆ జిల్లాలోని ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళినాయి. అంటే ఆ జిల్లాలో ఇంకెంతమంది దగ్గరికి ఇంకెన్ని ఇట్లా వెళ్ళి ఉండాలి అంటే, ఎన్ని కోట్ల రూపాయల లావాదేవీలు జరిగినాయి ఈ ఒక్క గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్లో. ఒక్క నల్గొండ టౌన్లో కౌన్సిలర్లకు ఇవ్వడానికి 60 లక్షల రూపాయలు వెళితే, ఇంకా టోటల్గా నల్గొండలోని మిగతా మున్సిపాలిటీలో కావచ్చు, మిగతా పట్టణాల్లో కావచ్చు, జిల్లా అంతటా కావచ్చు, ఇటు వరంగల్లో కావచ్చు, అటు ఖమ్మంలో కావచ్చు, వీళ్ళందరికీ ఇంకెన్ని వెళ్ళాలి, వీళ్ళందరికీ ఇంకెన్ని డబ్బులు వెళ్ళి ఉండాలి, ఎన్ని కోట్లు వెళ్ళి ఉండాలి, ఇవంతా ఏం చేస్తున్నారు మరి ఎలక్షన్ ఆఫీసర్లు ఏం చేస్తున్నారు? ఈ డబ్బులంతా ఏమంటారు, లక్షలు వెళ్ళిపోతూ ఉంటే ఎందుకు పట్టించుకోలేదు అంటే, అధికార పార్టీ అని చెప్పేసి వీళ్ళు పట్టించుకోకుండా వదిలేశారా? లేకపోతే ఈయన చెప్పుకుంటున్నాడ నాకు భయపడుతున్న సర్కార్ అని చెప్పేసి, మరి ఈయనకు భయపడి ఆయన డబ్బులను వదిలేసిరా? అసలు ఏం జరుగుతుంది ఇలా? ఈయన కూడా కాంగ్రెస్ మనిషి, గతంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డికి అనుకూలంగా పనిచేసిన వ్యక్తి. ఆ తర్వాత తీన్మార్ మల్లన్నతో కూడా మంచి స్నేహం ఏర్పడ్డది. ఆ నమ్మకంలోనే భాగంగా నాకు డబ్బులు ఇచ్చారు ఆయన. ఆ డబ్బులతోటి సినిమా అంతా నడిపిస్తున్నారు వీళ్ళు. ఇప్పుడు ఎలక్షన్లో వెళ్ళిపోయి అయితే కొద్ది రోజులుగా ఈ వెంకటరెడ్డికి ఈయనకు పడతలేదంట. సో ఈయన కూడా మళ్ళీ వెంకటరెడ్డి గారికి నెగిటివ్ అయ్యింది. నెగిటివ్ అయ్యి ఈయన కొద్దిగా యాంటీ గవర్నమెంట్ లాగా చేస్తున్నాడంట. సో ఈ క్రమంలోనే ఈ ఎలక్షన్ వచ్చినాయి. ఇంకోటి ఏంటంటే, తీన్మార్ మల్లన్న కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డికి పడతలేదంట. అసలు మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి అసలు వీళ్ళకి సపోర్టే చేయలేదంట, తీన్మార్ మల్లన్నకి అసలు సపోర్ట్ చేయలేదంట. అందుకే ఈయన ఇట్లాంటి వాళ్ళకి డబ్బులు ఇచ్చి పంచే ప్రయత్నం చేసిరు. అదంతా ఏమైంది, తీసుకుపోయి ఒక జర్నలిస్ట్ని, ఒక ప్రైవేటు వ్యక్తులు, తీన్మార్ మల్లన్నకు సంబంధించిన వ్యక్తులు తీసుకెళ్ళి కొట్టడం ఏంది, ఓటర్లకి డబ్బులు పంచలేదని చెప్పి, ప్రజలకు డబ్బులు పంచలేదని చెప్పేసి ఈయనను తీసుకెళ్ళి కొట్టి ఇగో స్టేషన్లో ఇట్లా నిలబెట్టిరు. వీళ్ళు ఇలా బాజాబ్తో చెప్తున్నారు, ఇందులో వినొచ్చు మనం. తీన్మార్ మల్లన్న డబ్బులు ఇచ్చిండు, తీన్మార్ మల్లన్న డబ్బులు పంపించిండు, ఈ పదాలు ఒక 20-30 సార్లు ఉంటాయి. దాదాపు కంప్లీట్ ఒక అరగంట వీడియో బయటకు వచ్చింది. ఇది అందులో ఉన్న వాళ్ళే కాంగ్రెస్ కౌన్సిలర్లే వీడియో తీసి బయటకు వదిలేరు. అందులో ఒక 30 సార్లు 20 సార్లు ఆ మాట ఉంటుంది, తీన్మార్ మల్లన్న డబ్బులు. ఇక్కడ కూర్చున్న వాళ్ళు తీన్మార్ మల్లన్న సభ్యులు ఉంటారు, చూపిస్తాం మీకు. ఇగో ఇక్కడ చెప్తాను చూడండి. ఈమె ఈ శంకర్రావు అనే వ్యక్తి భార్య, ఆమె చెప్తా తినండి. ఈసారి గెలవాలి, ఎలాగైనా ఈసారి గెలవాలి
అనే దాంతో డబ్బులు ఇచ్చారంట ఈయనకి. యాభై లక్షలు పెట్టి ఈయనకు స్టూడియో పెట్టిస్తానంటే ఎవరైతే ఈ శంకర్రావు ఉన్నాడో ఆయనకి తీన్మార్ మల్లన్న అనే వ్యక్తి నువ్వు ఎలక్షన్లో నాకు సహకరిస్తే 50 లక్షలు పెట్టి నల్గొండలో ఒక స్టూడియో కట్టిస్తా అని చెప్పిండంట. వీళ్ళే చెప్పుకుంటున్నారు, ఇలా క్లియర్గా ఉన్నది. కౌన్సిలర్లు వీళ్ళు నల్గొండ టౌన్లో ఉన్న కౌన్సిలర్లు వీళ్ళ లొల్లి ఏంటంటే మాకు డబ్బులు ఇవ్వలేదు కానీ ఇచ్చినట్టు మా పేర్లు స్లిప్పుల్లో రాసిర్రు మీరు, మాకు డబ్బులు ఇవ్వకుండా మమ్మల్ని రాసి జనాలలో మమ్మల్ని బదనాం చేస్తున్నారు మీరు అని చెప్పేసి వీళ్ళు స్టేషన్కి వచ్చారు. స్టేషన్కి వస్తే ఇటు మల్లన్న మనుషులు వచ్చిర్రు, ఈయన వచ్చిండు, అందరినీ తీసుకొచ్చి లోపల కూర్చోబెట్టి ఈయనకు 2-3 రోజులు గట్టిగా కోటింగ్ ఇచ్చి ఇగో ఇప్పుడు ఇది పరిస్థితి. ఇంకా చూపిస్తాను. ఇంకా ఒక్క వీడియో చూపిస్తాగండి మీకు ఇందులో. ఇది ఇది ఇక్కడ నిలబడతాడు చూడండి. మీ పర్సన్ ఈయనను బాగా చూడండి. ఈయన ఎవరు అంటే తీన్మార్ మల్లన్న రైట్ హ్యాండ్. ఈయన పేరు రజనీకాంత్ రంజిత్ ఏదో ఉంటుందంటే ఈయన తీన్మార్ మల్లన్నకి రైట్ హ్యాండ్. ఈయన పోయి స్టేషన్లో కూర్చొని ఆయన ఎందుకు లేచిండు అంటే మా 40 లక్షలు మాకు ఇస్తారా ఇయ్యరా, మీరు ఇక్కడ ఇవ్వకుండా మేము తెలుసుకుంటాం బయట అని చెప్పి లేచిపోతా ఉంటాడు పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి. చూసుకుంటామే కానీ వెళ్ళిపోతున్నారు వాళ్ళు. చూస్తున్నారు ఇదంతా ఎక్కడైతున్నది. ఆయన ఎస్ఐ, అది పోలీస్ స్టేషన్, ఎస్ఐ రూమ్, అది నల్గొండ టోటల్ పోలీస్ స్టేషన్. అది ఇది కథ. ఇంకో ఎస్ఐ నల్గొండ పోలీస్ స్టేషన్, నల్గొండ పోలీసు, నల్గొండ పోలీస్ స్టేషన్. ఇది కథ. ఇన్ని లక్షల రూపాయలు ఎట్లా తిరుగుతున్నాయి. ఓట్లల్లో గ్రాడ్యుయేట్లు కొద్దిగా అవగాహనతోటి ఆలోచనతోటి ఓట్లు వేస్తారని అంటారు. అట్లాంటి ఓటర్లనే కొనడానికి వీళ్ళు ఇగో చేసిన ప్రయత్నాలు ఇది. అది అయిపోయిన తర్వాత ఇట్లా స్టేషన్కి వచ్చింది పంచాయతీ. ఇట్లా ఇది ఒక వారం రోజుల పాటు నుంచి సినిమా నడుస్తున్నది నల్గొండలో. ఎలక్షన్ పోలింగ్ ఎమ్మెల్సీ ఎలక్షన్ ఏ రోజు 27th రోజు పోలింగ్ అయితే ఆ రోజు నుంచి సినిమా స్టార్ట్ అయింది. ఆ రోజు నుంచి శంకర్రావు అనే వ్యక్తి ఇంటికి వెళ్తున్నారంట వీళ్ళు తీన్మార్ మల్లన్న మనుషులు. వెళ్ళడం, డబ్బులు ఏమని అడగడం, ఎవరికి ఇచ్చినావు, ఎందుకు ఇవ్వలేదు, ఎక్కడ పోయినాయి అని చెప్పి లొల్లి అంతా సినిమా ఆ రోజు నడుస్తున్నది. లాస్ట్కి వాళ్ళ భార్యను కూడా తీసుకొచ్చి స్టేషన్లో కూర్చోబెట్టారు. ఈ పంచాయతీ అంతా నడుస్తున్నది. వచ్చినాక అన్న ఏమిటంటే నాకు టైమింగ్ ఎవరెవరికి ఇచ్చింది చాలా సుందరమైన విషయం. ఇప్పుడు ఇక్కడ పొలిటికల్గా ఎమోషనల్ వచ్చింది. నిజంగా చెప్పాలంటే ఒక లీడర్ పైసలు తీసుకుంటా లేదా బయటకు తీసుకుంటే లేకపోతే దాని గురించి పోలీస్ స్టేషన్ కాంప్లైంట్ ఇచ్చి నాకు అవమానం జరిగింది
విన్నారు కదా, అది మా పరువుకు భంగం కలిగించండి ఆయన, మాకు డబ్బులు ఇచ్చిన అని చెప్పి ఇగో ఎక్కడ స్టార్ట్ అయిందంటే పంచాయతీ, అది మీకు ఆ లెటర్ కూడా చూపిస్తాను. ఇగో ఇది ఇట్లా ఒకటి బయటికి వదిలిండంట ఆయన. నేను ఎవరెవరికి డబ్బులు ఇచ్చినావా, నీకు 40-60 లక్షలు ఇచ్చినాం కదా, మనం ఎంతమందికి డబ్బులు ఇచ్చినామని అడిగితే ఇట్లా చెప్పిండంట. ఏది కన్నారావు అంట, ఇదేంది తన్వియా ఏదో ఉంది, ఇది స్వామి గౌడు, రమేషు, ఇది రాజేశ్వరి, గణేషు, ఇట్లా పేర్లు ఉన్నాయి. ఇగో వాళ్ళ ఏ వార్డు వాళ్ళు వాళ్ళ వార్డు వాళ్ళకి ఇచ్చిన డబ్బులు ఇవన్నీ. ఎంత ఇచ్చిండు? కన్నారావుకు 1,00,000, ఈ ఎవరో తన్వి ఏది తక్కువ ఏదో ఉంది పేరు 1,00,000, స్వామి గౌడు 1,00,000, రమేష్ 2 లక్షలు, రాజేశ్వరి 1,00,000, గణేష్ 1,00,000, ఇగో ఇట్లా ఇక్కడ కింద నవీన్ కుమార్ 2 లక్షలు, శ్రీనివాస్ 2 లక్షలు, కయ్యూమ్ బేగ్ 2 లక్షలు. ఇగో ఇట్లా స్లిప్ బయటకు వచ్చేసరికి ఈ కోట్ల రూపాయల దందా మొత్తం బయటపడ్డది. ఈ ఒక్క స్లిప్పు ఈ సినిమా అంతా బయట పెట్టింది. ఇగో ఇంట్లో మహానుభావులు ఇంకా చాలామంది ఉన్నారు. మహా న్యూస్ 10,000, సుమన్ టీవీ 10,000, జీటీవీ 10,000, కిరణ్ అంట మరి ఈనే టీవీ 10,000, ఐ న్యూస్ అంట 10,000, ఉర్దూ పేపర్ 10,000, ఇదేంటి అస్తాఫ్ 10,000. ఇది సినిమా. ఈ సినిమా అంతా బయట పెట్టినాయి ఈ పేపర్. ఈ పేపర్లు ఈ సినిమా అంతా బయట పెట్టినాయి. ఇది ఈ ఒక్క లిస్టు తోటి కుంభకోణం మొత్తం బయటకు వచ్చింది. ఒక్క వ్యక్తికి 60 లక్షలు, ఒక వ్యక్తి దగ్గరికి ఏమంటారు ఒక టౌన్లో ఒక వ్యక్తికి 60 లక్షలు ఇచ్చిర్రు అంటే 3 జిల్లాల పరిధిలో జరిగింది. ఇది 3 జిల్లాల సంబంధించిన కాన్స్టిట్యున్సీ. ఇది 3 జిల్లాల పరిధిలో ఒక్కొక్కరికి ఎన్ని ఇచ్చి ఉండాలా, ఎన్ని కోట్లు పోయి ఉండాలా, ఎన్ని కోట్లు చేతులు మారి ఉండాలా. ఇంకొక ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఇందులో దీపాదాస్ మున్షి అప్పుడు దాదాపు ఇది ఒక అరగంట వీడియో ఉంటుంది, మన ఛానల్లో ఉంది చూడండి మీరు. అరగంట వీడియో ఉంటుంది. అరగంట వీడియోలో దీపాదాస్ మున్షి గారి పేరు కూడా వస్తుంది. వీళ్ళు ఎందుకు వచ్చారంటే ఎంత ఖర్చు పెట్టినాం, ఎంత పోయినాయి, ఎంత రీచ్ అయినాయి ఓటర్లకి, గ్రాడ్యుయేట్లకి ఎంత మనం ఇచ్చిన డబ్బులు ఎంత రీచ్ అయినాయి, అంటే మనకి ఎన్ని ఓట్లు పడబోతున్నాయి, డబ్బులు ఇచ్చారు కాబట్టి వాళ్ళు మనకు ఓటేస్తారని ఒక క్యాలిక్యులేషన్ అన్నట్టు వాళ్ళది. ఆ క్యాలిక్యులేషన్లో వాళ్ళు మనకు డబ్బులు ఇచ్చినాం, వాళ్ళు మనకు ఓటేస్తారు. సో మనం ఎన్ని డబ్బులు మంచి జనాలకు చేరినాయి, మనకి ఎన్ని ఓట్లు పడతాయి, మన ఫలితం ఎట్లుంటుంది, మనం గెలుస్తున్నామా లేదా అని ఒక అంచనా వేసుకోవడానికి పోలింగ్ రోజు దీపాదాస్ మున్షి గారు ఈ లెక్కలు అడిగిరంట. డబ్బులు ఎక్కడెక్కడికి పోయినాయి, ఎంతెంత పోయినాయి అని లెక్కలు అడిగితే ఈ తీన్మార్ మల్లన్న మనుషులు వచ్చి ఇక్కడ అడుగుతారు. మనం ఇందాక ఉంచుకున్న మనిషి రజనీకాంత్ అనే వ్యక్తికి పోయిన, ఇప్పుడు పోలీస్ స్టేషన్లో ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో పోయిన ఈ వ్యక్తి ఈయన పోయి పోలీస్ స్టేషన్లో కూర్చొని పోలీస్ స్టేషన్లో పంచాయతీ నడిచింది. ఇదంతా ఏమైనాయి, మా 40 లక్షలు మాకు ఇస్తావా ఇవ్వవా, ఆయన బెదిరిస్తాడు ఒక వీడియోలో, నువ్వేం చేసుకుంటావో చేసుకొని మీరు పోలీసు వాళ్ళు కూడా మీరు ఏం చేయగలిగితే చేయరు, లేకుంటే లేదు, మేము 40 లక్షలు అక్కడ డబ్బులు వసూలు చేసుకుంటాం 40 లక్షలు అని చెప్పేసి పోలీసు వాళ్ళకే వార్నింగ్ ఇస్తూ ఉంటాడు ఈయన. తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీ అయ్యింది కాబట్టి అంత పవర్ వచ్చినట్టున్నది. ఇందులోనే అనుకుంటా. ఇదేనండి
ఇంటర్లో జరిగిన పేపర్లు మా కౌన్సిలర్ పేర్లు ఎట్లా వచ్చింది నువ్వు రాసినావా వాళ్ళకు పంచాయతీ కౌన్సిలర్లకి ఉన్న తీన్మార్ మల్లన్న మనుషులు పోలీస్ స్టేషన్లో తీన్మార్ మల్లన్న మనుషులు కౌన్సిలర్లకు మధ్యలో జడుస్తున్న పంచాయతీ చూడు మమ్మల్ని బదనాం చేసిరని చెప్పి తీన్మార్ మల్లన్న మనుషుల మీద ఆయన పేపర్ ఇసిరేస్తున్నాడు. రజనీకాంత్ తీన్మార్ మల్లన్న రైట్ హ్యాండ్. ఎప్పుడైనా వార్నింగ్ ఇస్తున్నటువంటి పోలీసులు రెండు పంచాయతీలు అంతేనా మీదేమైనా తేడా చూసుకున్నాం కూడా మొత్తం ఫస్ట్ ఏమో నువ్వు ఏం చెప్పినావు దానికి యాక్షన్ అయ్యే ఒప్పుకున్నాము కానీ ఇప్పుడు ఎంపీ 40 లక్షలకు రూపాయి 80 లెక్క కావాలట వాళ్ళకి. ఇది కథ. పోలీస్ స్టేషన్లో కూర్చొని నా 40 లక్షలేవి, నా 40 లక్షలకు అనా పైసాతో సహా లెక్క కావాలని చెప్పేసి ఇంత ఓపెన్గా మాట్లాడుతున్నారు. ఓపెన్గా ఎస్ఐ ముంగట పంచాయతీ నడుస్తుంది. ఇది ఎప్పుడో వీడియోలు బయటకు వచ్చినాయి. ఇప్పటి వరకు ఈ క్యాండిడేట్ స్పందించలేదు, ఇప్పటి వరకు నా జిల్లా కలెక్టర్ స్పందించలేదు, జిల్లా ఎస్పీ స్పందించలేదు, ఎవరు దీని మీద మాట్లాడలేదు. కానీ పొద్దుగాల ఈ వీడియోలు బయటికి రాగానే ఈ తీన్మార్ మల్లన్న ఏం చేసిండు, చక్కగా పోయి సీఎం రేవంత్ రెడ్డి ఇంట్లో జోరిండు. పొద్దుగాలనే పోయి సీఎం రేవంత్ రెడ్డి దగ్గర పోయిండు. పొద్దుగాల ఇష్యూ బయటికి రాగానే పొద్దుగాలంతా రచ్చ అయింది. ఇది రాగానే ఈయన పోయి అక్కడ రేవంత్ రెడ్డి ఇంటికి పోయిండు, సీఎం ఇంటికి. అంటే ఎవరు కాపాడుతున్నారు, ఎందుకు, ఏం జరుగుతున్నది? ఇగో ఈయన నాగరాజు ఎస్ఐ, ఈయనేం మాట్లాడుతున్నాడు చూడండి, ఈయనేం పంచాయతీ చెప్తున్నాడు చూడండి. అని ఎంత ముద్దు చెప్తుండు చూడండి. ఇంత ఖర్చు అయినాయి, ఇంత ఉన్నాయి, ఇంత వీళ్ళకి ఇచ్చిన చెప్పండి, ఓపెన్గా చెప్పండి, ఎన్ని ఉన్నాయి, ఇంకా మిగిలిన డబ్బులు ఎన్నో చెప్పండి, వాళ్ళకి ఇచ్చేద్దాం. పోలీసు వాళ్ళు చేయాల్సిన పని ఇది. ఎలక్షన్ టైంలో డబ్బులు పంచడమే తప్పు. అట్లాంటివి పంచుతున్నారని తెలిస్తే వాళ్ళ దగ్గరికి పోయి కేసులు పెట్టాలి, డబ్బులు బుక్ చేయాలి, వాళ్ళని తీసుకుపోయి లోపటేయాలి. ఏమైనా వెహికల్ ఉంటే ఆ వెహికల్ని కూడా సీజ్ చేసి పట్టుకపోతారు, ఫోన్లు వెహికల్ అన్నీ సీజ్ చేసి పట్టుకపోవాలి. బట్ ఇక్కడ అట్లాంటి కేసుకు సంబంధించి స్టేషన్లో కూర్చోబెట్టి పంచాయతీ నడుస్తున్నది. బికాజ్ ఆఫ్ తీన్మార్ మల్లన్న కేసు కాబట్టి పోలీసు వాళ్ళు ఈ స్టేషన్లో పంచాయతీ చేస్తారు. ఇట్లా ఇగో ఈయన తీన్మార్ మల్లన్న మనిషి. తీన్మార్ మల్లన్న చెప్పిండంట, శంకర్రావు తోటి నేను వైరం కోరుకుంటలేను, స్నేహమే కోరుకుంటా అన్న. ఇగో మీరు మళ్ళీ వినండి.
ఫ్రెండ్లీ కంటే అతను ఇట్లా మళ్ళీ యూనిట్గా చేసేస్తే ఆయనతో నేను స్నేహమే ఒప్పుకున్నా. ఈ ఆడియో వస్తుందా క్లియర్గా? ఇది మాట్లాడండి, అదే చెప్పితో మాట్లాడండి. తీన్మార్ మల్లన్న స్వయంగా మాట్లాడారంటే డబ్బుల గురించి. మీకు ఇచ్చిన రెస్పెక్ట్ ఇచ్చిందా? ఇలా అల్లోకి వస్తే ఫస్ట్ శంకరరావు ఇంటికి పోయిన తర్వాత ఇంకేమైనా ఉంటుంది. అయితే ఏమన్నాడు సార్, ఈరోజు పొద్దున 9 వీడియో పెట్టాడు. ఏం వీడియో పెట్టినా మమ్మల్ని దేశంలోకి పెట్టారు, నా ఇంటికి వస్తారు, ఏమంటారు సార్ ఆయన ఏమన్నాడు, ఈ వీడియో చేస్తే నాకున్న టౌన్ వీడియో భయపడతారు, శంకరరావు వీడియోలకు భయపడిపోతారు. దీనికి తీన్మార్ మల్లన్నకు వకాల్తా పుచ్చుకొని ఈ ఎస్ఐ ఏం మాట్లాడతాడో ఇప్పుడు చూడు. ఒక్క రూపాయి రాబట్టి డబ్బులు అసలు వీడియో లక్ష పెట్టుకుంది, కానీ డబ్బులు కోసం చేసినట్టు 4 మంది పోతారు. ఆయన డబ్బులు ఇస్తే అందులో పడదు, డబ్బులు రాకపోతే ఏం జరగదు. మీలాంటి వీడియోస్ ఈయనకు జయజమ్మ వీడియో చేసిండాడు తీన్మార్ మల్లన్న. మనం నేను కాదు ఎన్ని చేస్తుంటాం, ఎంతమంది మీద వీడియోలు చేసిండు. నీకంటే జేజమ్మ వీడియోస్ ఆల్రెడీ ఒక స్టేట్ చక్రాలు చెప్పిన లీడర్ మీద కూడా చేసిన ఆయన భయపడలేదు. స్టేట్ చక్రం తిప్పిన లీడర్ మీద కూడా తీన్మార్ మల్లన్న వీడియో చేసినా కానీ వీడియోలు చేసి వదిలిండు, అయినా కానీ ఆయన భయపడలేదు. నువ్వు వీడియో చేస్తే భయపడతాడా? ఈ వీడియో గురించి వాళ్ళు మాట్లాడేది. ఇదేం జరిగిందంటే ఆ పోలింగ్ రోజు నేను తీసుకుపోయి కొట్టిరు తీన్మార్ మల్లన్న మనుషులు ఫంక్షన్ హాల్ వేసి కొట్టిరంట. కొట్టిన తర్వాత ఈయన ఈ వీడియో రిలీజ్ చేస్తాడు. మొదటి ప్రాధాన్యత ఓట్లలో లీలు పుడిపోతున్న భయం చేత లేనిపు నేను ఊహించుకొని నా మీద ఒత్తిడి పెంచే ప్రయత్నం చేసి ఆయన టీం సభ్యులట ఎవరు ఓ 4-5 వచ్చారు. ఒకసారి 4 వచ్చారు, ఒకసారి 1, 2 సార్లు 3 సార్లు ఇంటికి వచ్చారు. కూర్చొని మామూలుగా మాట్లాడారు. తర్వాత నా ఆఫీస్కి వస్తే మాట్లాడారు, బెదిరించే పని చేస్తున్నారు. ఎందుకు ఇట్లా వచ్చింది? అరే కౌంటింగ్ కూడా కాలేదు, ఇంకోటి నేనేమన్నా మొత్తమా, నేనేమన్నా సహకరించిన వాడినే కానీ ఓటర్లు నా చేతులు లేదు కదా, ఇంకోటి నాతోటి ఏముంటుంది, నేనైతే మనస్ఫూర్తిగా సహకరించిన అంటే లేదు. మల్లన్న కోపం మీద ఉండట, మల్లన్న కోపం మీద ఉండు, నువ్వు మల్లన్న దగ్గరికి రావాలి, మల్లన్నకి ఏం జరిగిందో చెప్పాలి అని నన్ను బెదిరించే ప్రయత్నం చేస్తున్నాను. ఆయన టీం లీడర్ అంటే ఎవరో ఒక ఆయన వచ్చి మేము ఆ ఎమ్మెల్యేని బెదిరించినాం, ఈ ఎమ్మెల్యేని బెదిరించినాం అని మాట్లాడుతున్నాం. సరే, ఒక 2-3 రోజులు కౌంటింగ్ అయింది. కౌంటింగ్ అయిన తర్వాత బొటాబొటీ ఓట్లతో ఆయన గెలిచింది. టైట్ పొజిషన్ ఎందుకు వచ్చింది అనేది ఏమాత్రం రాజకీయ పరిజ్ఞానం ఉన్న వాళ్ళకైనా తెలుస్తుంది. దీన్ని ఆసరాగా తీసుకొని నా మీద ఒత్తిడి చేసే ప్రయత్నం చేస్తున్నాను. దీంట్లో స్థానిక రాజకీయాలు దాగి ఉన్నాయి, ఇది నాకు తెలుసు. నేను ఆయనకి చెప్పే ప్రయత్నం చేస్తే ఆయన నాతో ఫోన్ మాట్లాడకుండా వేరే వాళ్ళతోటి మాట్లాడిస్తాడు, వేరే వాళ్ళని పంపిస్తాడు. ఎవరెవరో వస్తుంటారు, ఎవరెవరో ఫోన్ చేస్తారు, కొంతమంది ఫ్రెండ్లీగా మాట్లాడతారు, అన్న ఇట్లా ఇట్లా అని ఏదో కానీ మొత్తం మీద ఏదో భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం చేస్తున్నారు. నేను కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తే ఆయన ఫోన్ మాట్లాడేందుకు లేదని ఫోన్ కట్ చేసిండు. వాళ్ళ టీం సభ్యులు వస్తున్నారు. 24 గంటల్లో నాకు ఏం జరిగిందో చెప్పాలి, మాకు లీడ్ తక్కువ వచ్చింది, నువ్వెంత నీ లెక్కెంత అని మాట్లాడుతున్నావు. అదే కాకుండా ఇప్పుడు ఆయన ఎమ్మెల్సీగా ఎన్నికైంది కాబట్టి 34 జిల్లాలలో ఆయన ప్రోటోకాల్ ఉంటుందట. ఎస్పీలు కలెక్టర్ల ఆయనకు షల్యూట్ కొడతారట. కాబట్టి 34 జిల్లాలో ఏమైనా చేస్తాను. ఇంకోటి ఆయన ఏంటంటే రేవంత్ రెడ్డి నాకు భయపడుతున్నాడు, అందుకని నాకు ఎమ్మెల్సీ టికెట్ ఇస్తుండ్రు, రేపు మంత్రి పదవి ఇస్తాడు, నీ సంగతి చూస్తా అని చెప్తున్నాడు. అన్న చెప్పమన్నాడు. ఇది ఏమి హరాస్మెంట్ నాకు అర్థం కాదు. ఇది ఫస్ట్ ఏమో వాళ్ళ సర్వేలల్లో ఇదేటో తేడా కొడుతుంది, గెలిచేటట్లేదు అని బయటికి రాగానే డబ్బుల లెక్కలు తీసేసరికి ఏటో పోయింది అని చెప్పి ఈయన మీద అనుమానం వచ్చి ఆ పోలింగ్ రోజు తీసుకుపోయి కొట్టిరంట బాగా. ఆ తర్వాత ఈయన ఈ వీడియో రిలీజ్ చేస్తాడు. నాకేం సంబంధం లేదు, నేను జస్ట్ సహకరించిన మా మల్లన్న అభిమానిగా, కాంగ్రెస్ అభిమానిగా నేను సహకరించిన, ఓట్లలో పనిచేసిన అని చెప్పి ఆయన చెప్తున్నాడు. చెప్పినా కానీ డబ్బులు ఏమైనాయి, డబ్బులు ఎక్కడ పోయినాయి అని చెప్పేసి రోజు ఇంటి మీదకి పోవడం, తలుపులు కొట్టడం, డోర్లు కొట్టడం, ఏమంటారు కాలింగ్ బెల్ కొట్టడం, ఇంట్లో మొత్తం రచ్చ చేసి నా ఫోన్ ఆఫ్ చేసుకొని అటు ఇటు పోతే లాస్ట్కి ఇగో ఇట్లా పోలీస్ స్టేషన్కి వచ్చింది పంచాయతీ. సరే, ఆ డబ్బులు పంచినా వీళ్ళు పట్టించుకోలే, కాంగ్రెస్ అధికారంలో ఉన్నది కాబట్టి పోలీసు వాళ్ళు కూడా లైట్ తీసుకున్నారు, ఎలక్షన్ కమిషన్ వాళ్ళు కూడా వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయారు, లైట్ తీసుకున్నారు అనుకుందాం.
మరి గింత దారుణమా? 60 లక్షలు అంటే 20 లక్షలు ఒడిచిపోతే 40 లక్షల పంచాయతీ ఒక పోలీస్ స్టేషన్లో ఒక ఎస్ఐ కూర్చొని పంచాయతీ చెప్తా ఉంటే ఇప్పటివరకు ఎందుకు పోలీసులు స్పందించారు? ఉన్నతాధికారులు ఎందుకు స్పందించారు? ఒక డీజీపీ ఎందుకు స్పందించాడు? గవర్నమెంట్ ఎవరైనా క్వశ్చన్ చేసుకుంటా చిన్న ట్వీట్ వేస్తే ఎంబడే కేసులు ఫైల్ అయిపోతాయి, నిమిషాలలో కేసులు ఫైల్ అయిపోతాయి, గంటలల్లో మనుషులు అరెస్ట్ అవుతారు, మనుషులు మాయమవుతారు కనిపించకుండా. మరి ఇంత బాజాప్తా 40 లక్షలు ఒక ఎలక్షన్లో చాలా పెద్ద కేసు ఇది. ఎలక్షన్ నిబంధనల ప్రకారం చాలా పెద్ద కేసు ఇది. అప్పట్లో ఓటుకు నోటు కేసు ఒకటి అయింది కదా, ఇంచుమించు అలాంటి కేసు ఇది. అలాంటి కేసులో ఒక పోలీసు పంచాయతీ చెప్తున్నాడు కూర్చోబెట్టుకొని స్టేషన్లో. దీని మీద ఎందుకు చర్యలు తీసుకోరు? అంటే మీ ఆ పార్టీ మీది, మీ ఎమ్మెల్సీ డబ్బులు కాబట్టి, మీ పార్టీ డబ్బులు కాబట్టి ఇవన్నీ పక్కకు పెడుతున్నారు అనుకోవాలా? మరి ఇంకేమనుకోవాలి? వాళ్ళంతా మనుషులంతా మీ వాళ్ళే, మీ అధికారం ఉంది కాబట్టి మీ వాళ్ళే. ఇక్కడ ఈ చుట్టూరా ఉన్నోళ్ళు వీళ్ళంతా మీ కాంగ్రెస్ కౌన్సిలర్లు, తీన్మార్ మల్లన్న టీం సభ్యులు వాళ్ళే చెప్పుకుంటున్నారు. తీన్మార్ మల్లన్న అనే పేరు మేము పలుకుతలేము, మనలో ఉన్నోళ్ళే 20-30 సార్లు చెప్పిర్రు. మల్లన్న ఇది చేసిండు, మల్లన్న ఇట్లా చెప్పిండు, మల్లన్న స్నేహం కోరుకుంటాడు, మల్లన్న ఇన్ని డబ్బులు ఇచ్చిండు అని చెప్పి వాళ్ళే చెప్తున్నారు. అలా ప్రతి చోట మీరు ఆ 30 నిమిషాల వీడియో మన ఛానల్లో ఉంది, చూడండి. చూస్తే క్లియర్గా తెలుస్తుంది అవి డబ్బులు ఆయనయే అని చెప్పేసి. మరి ఇప్పటివరకు ఒక కేసు లేదు, ఒక అధికారి స్పందించలేదు, కనీసం ఈ పోలీస్ ఆయన మీద కూడా, ఎస్ఐ నాగరాజు మీద కూడా ఇప్పటివరకు చర్యలు లేవు. ఎలక్షన్లో చర్యలు తీసుకోవాల్సిన కేసులలో, డబ్బులు దొరికితే సీజ్ చేసి అరెస్ట్ చేసి లోపడేయాల్సిన కేసులలో పోలీస్ స్టేషన్లలో ఈ పంచాయతీలు చేసిన దుస్థితి వచ్చిందంటే రాష్ట్రంలో ఉన్న పోలీసులకి ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకేమిటో చెప్పురి. ఇంత దౌర్భాగ్యమా? పోలీసు వాళ్ళు ఇంత అదే సివిల్ దందాలు, సివిల్ సెటిల్మెంట్లు ఇవి ఎప్పుడు నడుస్తూనే ఉంటాయి. ఏ గవర్నమెంట్ ఉన్నా ఎవరు వచ్చినా వాళ్ళు అవి నడుస్తూనే ఉంటాయి. కానీ ఎలక్షన్ డబ్బుల గురించి ఒక 2 మంది డబ్బులు ఇచ్చినోడిని, డబ్బులు పంచేటోని ఇద్దరిని పట్టుకొని ఒక ఎస్ఐ స్టేషన్లో కూర్చోబెట్టుకొని పంచాయతీ చేస్తున్నాడు. వీడియో బయటకు వచ్చి దగ్గర 12 గంటలు 10 గంటలు 12 గంటలు అవుతున్నది. ఇప్పటివరకు ఎట్లాంటి చర్యలు లేవు. అంటే అధికార పార్టీ, మేము అధికారంలో ఉన్నాం, అధికారంలో ఇట్లనే చేస్తాం, అధికారంలో లేనోడు అని ఉంటే వాడు ఏమైనా ట్వీట్ చేస్తే కేసులు వేస్తాం. దరిద్రం, కరెంటు పోతుందని చెప్పి ట్వీట్ చేస్తే నిన్న ఒక ఆయన ఇంటికి పోయిరంట, లైన్ మ్యాన్ ఇంటికి పోయి నువ్వు ట్వీట్ డిలీట్ చేస్తావా లేదా అని చెప్పి వార్నింగ్ ఇస్తారట. అక్కడ అంత యాక్టివ్గా పనిచేసిన అధికారులు ఇక్కడ ఎందుకు పనిచేస్తలేరు? మరి ఇక్కడ ఎందుకు ఇట్లా సెటిల్మెంట్లు చేస్తున్నారు? అంటే ఆ 40 లక్షల 60 లక్షల వీళ్ళ వాటా కూడా ఏమన్నా ఉన్నదా? ఇది ఒక 40 లక్షలకు సంబంధించిన కేసే కాదు ఇది. ఇప్పుడు ఒక్క ఊర్లే ఒక్క టౌన్, ఇది ఒక్క టౌన్కి 40 లక్షలు పోయినాయి. 40 లక్షలు పోయినాయి ఒక్క టౌన్లో, ఒక్క వ్యక్తికి ఇచ్చినాయి ఇవి. ఇట్లా ఖమ్మము, నల్గొండ, ఇదేది వరంగల్, ఈ 3 నియోజకవర్గాలల్లో 3 జిల్లాలల్లో ఇట్లా ఎంతమందికి వెళ్ళి ఉంటాయి? ఎంతమందికి ఇట్లా 40 లక్షలు 60 లక్షలు ఇట్లా ఎంతమందికి వెళ్ళి ఉంటాయి? ఇవన్నింటి కౌంట్ చేస్తే ఎన్ని కోట్లు కావాలి? అంటే వీళ్ళు ఒక్కొక్క కోటికి ఎంత మంచిగా అనుకోవాలి? ఇంత అంటే రాష్ట్రంలో పోలీసు వాళ్ళు పనిచేయరు. ఎక్కడ పనిచేస్తారు? ప్రశ్నించేటోళ్ళ మీద పనిచేస్తారు, ప్రశ్నించేటోళ్ళ మీద కేసులు పెడతారు. సర్కారు లీకులు ఇస్తుంది, ఆ లీకుల మీద క్వశ్చన్ చేసుకుంటా ఏమంటారు ఇట్లా జరుగుతుందట అని చెప్పి ఎవరైనా సోషల్ మీడియాలో మాట్లాడితే, సోషల్ మీడియాలో పోస్టులు పెడితే వాళ్ళ మీద కేసులు పెట్టిస్తారు. ఎవరు? కాంగ్రెస్ వాళ్ళతోనే కేసులు పెట్టిస్తారు. బట్టి పోలీసు వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు, ఎంక్వైరీ పేరుతోటి తీసుకుపోయి లోపలేస్తారు అందరినీ. బట్ ఇగో ఇట్లా ఈ కేసులలో మాత్రం పెద్ద పెద్ద తలకాయలు ఉన్న కేసులలో మాత్రం ఇగో ఇట్లా స్టేషన్లో కూర్చోబెట్టి రాచమర్యాదలు చేసి సెటిల్మెంట్లు చేస్తారు. అంటే ఇంత దౌర్భాగ్య స్థితికి వచ్చింది రాష్ట్రం. ఇంత దౌర్భాగ్యంగా ఒక కేసు పెట్టి లోపటేయాల్సిన ఇష్యూల ఎలక్షన్ సంబంధించిన దాంట్లో ఇంత దారుణంగా ఇట్లా ఏమంటారు దీన్ని, కంచె చైన్ వేసింది అంటారు. అట్లా అరెస్ట్ చేసి లోపలేయాల్సిన వాళ్ళే ఇట్లా కూర్చోబెట్టి సెటిల్మెంట్లు చేస్తారు. ఇంకా లాస్ట్లో ఏమంటాడు ఈయన ఎస్ఐ, ఇరుక్కపోతున్నా అనుకున్నాడు. మరి వీళ్ళు వీడియో తీసేది చూసినట్టున్నాడు. నాకు మీ 40 లక్షల ఇష్యూ కాదు, వాళ్ళ పరువు ఇష్యూ, వాళ్ళ పరువు పోయిందని చెప్పి నాకు కౌన్సిలర్లు కేసు కంప్లైంట్ ఇచ్చారు. మీ పరువును కాపాడడానికి, వాళ్ళ పరువును కాపాడాల్సిన బాధ్యత నా మీద ఉన్నది. సో ఇప్పుడు ఆ పరువు అనేది నాకు ఇంపార్టెంట్ కేసు, నేను దాని మీద మాట్లాడతా అంటాడు లాస్ట్లో. మళ్ళీ
కవర్ డ్రైవ్. ఇట్లాంటి ఇష్యూ నోటీస్ అయినప్పుడు వెంబడే ఉన్నతాధికారులు స్పందించాలి కదా. దానికి సంబంధించిన ఎన్నికల అధికారులు ఉంటారు కదా, కలెక్టర్ ఉంటారు కదా. మొన్నటి వరకు ఎలక్షన్కి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి నల్గొండ కలెక్టర్ ఉన్నారు కదా, కౌంటింగ్ దగ్గర ఇన్ఛార్జిగా ఉన్న వాళ్ళు. ఆ ఎలక్షన్ జరిగిన జిల్లాలో ఉన్న కలెక్టర్లు ఉన్నారు కదా అధికారులుగా. వాళ్ళు ఎవరు ఎందుకు మాట్లాడరు? ఇది నల్గొండ టౌన్లో జరిగింది కాబట్టి నల్గొండ కలెక్టర్ మాట్లాడాలా, నల్గొండ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో జరిగింది కాబట్టి నల్గొండ ఎస్పీ మాట్లాడాలా? ఏది లేదు. ఈయన పొద్దుగాల పోయి సీఎంను కలుస్తారు. మరి సీఎంను కలిసిన తర్వాత సీఎం చెప్పినేమో ఎవరేమో యాక్షన్ తీసుకోకూరు, ఎవరేం మాట్లాడకూరు అని చెప్పిరు కావచ్చు కలెక్టర్లకి ఎస్పీలకి. అందుకే ఎవరు లేరు, అంతా సైలెంట్. ఈ మిత్రులారా ఇంత దారుణమైన పరిస్థితులు జరుగుతున్నాయి. ఇగో ఈయన ఈ మనిషి పోయి అక్కడ సెటిల్మెంట్ చేస్తాడు స్టేషన్లో కూర్చొని. ఇగో వీళ్ళు మన వీడియోలో కూడా చూడొచ్చు, ఈ వీడియోలో ఉంటారు వాళ్ళు. అక్కడ కూర్చొని సెటిల్మెంట్ చేస్తారు. ఇగో ఇట్లా నడుస్తుంది రాజకీయం రాష్ట్రంలో మిత్రులారా. సో దీని మీద ఖచ్చితంగా సుమోటోగా కోర్టులన్నా దీన్ని తీసుకొని దీని మీద ఒక కేసు ఫైల్ చేసి ఇది ఇష్యూని తీసుకురావాలి బయటికి. ఎందుకంటే ఎన్నికల్లో ధన ప్రవాహం అనేది రోజు రోజు పెరిగిపోతుంది. పార్టీలు పోటాపోటీగా చేస్తున్నాయి, అన్నీ చేస్తున్నాయి. బట్ ఇంత దారుణంగా ఒక గ్రాడ్యుయేట్ ఎలక్షన్లో చదువుకున్న వాళ్ళు ఓటు వేసే ఎలక్షన్లో కూడా ఇంత దారుణమైన పరిస్థితులు జరిగినాయి అంటే సిగ్గుచేటు. చదువుకున్న వాళ్ళుగా మనకు చాలా సిగ్గుచేటు ఇది. కాబట్టి దీన్ని ఖచ్చితంగా కోర్టులు సుమోటోగా తీసుకొని దీని మీద ఒక కేసు ఫైల్ చేయాలి. అవసరమైతే ఎవరైతే డబ్బులు పెట్టి గెలిచిన అభ్యర్థి ఉన్నాడో ఆయనను బర్తరఫ్ చేయాలి, దాన్ని తొలగించే ప్రయత్నం కూడా చేయాలి కోర్టులు. అప్పుడే కొంచెం న్యాయ వ్యవస్థ మీద నమ్మకం కలుగుతుంది. ఈ ఎలక్షన్ వ్యవస్థ మీద, ఈ బ్యూరోక్రాట్స్ మీద పోయింది, పోలీస్ వ్యవస్థ మీద అంత నమ్మకం పోతున్నది. సో న్యాయ వ్యవస్థ అన్న దీని మీద చొరవ తీసుకుంటే, కొద్దిగా యాక్షన్ తీసుకుంటే ముఖ్యంగా గ్రాడ్యుయేట్ల గౌరవం అదవుతుంది. కొంచెం ఈ డబ్బులు తీసుకొని ఓట్లు వేసే ఈ కథలో గ్రాడ్యుయేట్ల పరువు పోతున్నది ఇప్పుడు. కాబట్టి దీని మీద ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ అయినా స్పందించాలి. ఎందుకంటే ఇది కూడా ఒక ఎలక్షన్కి సంబంధించిన ఇష్యూ కాబట్టి సుమోటోగా కోర్టులన్నా తీసుకోవాలి, లేకుంటే ఎలక్షన్ కమిషన్ అయినా దీని మీద రెస్పాండ్ చేయాల్సిన అవసరం ఉన్నది. థ్యాంక్ యూ మిత్రులారా.